హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇలా మనం బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నాం కదండి, ఇదే అండి ఆ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, చాలా మంచి ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి బ్రాహ్మణపల్లిలో అవుతుంది. మనకి ఇది తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ సీసీ రోడ్ ఎవ్రీథింగ్ అయి ఉన్నదండి. ఇది 30 ఫీట్ రోడ్ అన్నమాట. చూస్తున్నారు కదా, చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. 30 ఫీట్ రోడ్తోని రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి ప్రాపర్టీ వెల్యువేషన్ చూసుకుంటే చాలా మంచి వెల్యువేషన్ ఉందండి. లేటెస్ట్ ఉంది వెల్యువేషన్ కూడా. మనకు ప్రాపర్టీ ముందు ఏంటంటే మనకు గార్డెన్ పెట్టుకోవడానికి చిన్నది మనకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రొవిజన్ ఇవ్వింది. ప్లస్ మనం లోపలికి వెళ్ళడానికి మంచి ర్యాంప్ అయితే తీసుకున్నారు. ప్లస్ గేట్ కూడా చూస్తే లేటెస్ట్గా ఉంది. ప్లస్ 9 ఫీట్ గేట్ అన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ చూద్దాం పదండి. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ ఉందండి. చూస్తున్నాం కదా, లోపలికి ఎంటర్గానే పార్కింగ్లో చూస్తున్నాం కదా, ఈజీగా ఒక 3 కార్స్ పెడతాండి. అంత పెద్ద పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది రెంటర్ పర్పస్ కోసం అయితే కింద ఇచ్చినారు. పైన 2 BHK ఉంది. మనకు పార్కింగ్లోనే చూస్తున్నారా, ఫస్ట్ బోర్ అయితే తీసుకోవడం జరిగింది. బోర్ పక్కకే మనకు సంపు కూడా ఇచ్చినారు. వాటర్ ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ బోర్ ఉంది, మనకు అది సంపు కూడా ఉంది. పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఉందండి. పార్కింగ్లో కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి, నీట్గా ఉంది. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. మనకు బిల్డింగ్ చుట్టూ కూడా మనకు 1.5 ఫీట్తోని వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ఒకసారి ఏంటంటే కింద మనం రెంటర్ పర్పస్ అయితే చేస్తున్నారు కదా, దాన్ని వెళ్ళి ఒకసారి చూద్దామండి. లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ హాల్ అయితే ఉందండి. ఇది రెంటర్ కోసం అండి. పైన ఓనర్స్ కోసం 2 BHK అయితే తీసుకున్నారు. ఇది హాల్ పక్కకి ఏంటంటే ఒక కిచెన్ కూడా ఉన్నది. ఒకసారి చూద్దామండి. కిచెన్ చూస్తే ఇలా కిచెన్ ఉంది. ఎల్ షేప్ కిచెన్ ఉందండి. దీంట్లో విండో, UPVC విండో, షెల్ఫ్స్, ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి మంచి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, పూజా గది కూడా ఇచ్చినారండి. ఇది హాల్ అన్నమాట. హాల్లోనే మనకి ఏంటంటే ఒకటి బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ బాత్రూమ్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇది మనకు బెడ్రూమ్ అన్నమాట. సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఒకటే బెడ్రూమ్ వచ్చింది. చూస్తున్నాం కదా, కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. మంచిగా పైన ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ షెల్ఫ్స్ ప్లస్ బీర్వా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 2 విండోస్ ఇస్తారండి, UPVC విండోస్. ప్లస్ వాటికి ఏంటంటే గ్రానైట్తో ఫ్రేమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. లైట్స్ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టున్నాయండి. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అనమాట. చాలా బాగుంది. రెంటర్స్ ఇంత బాగుందంటే ఓనర్స్ కూడా ఇంకా బాగుందండి. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనకు ఓనర్స్ కోసం ఎలా కన్స్ట్రక్షన్ చేసినారో ఆ ప్రాపర్టీ కూడా మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే 3 ఫీట్ స్టెప్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నాం కదా, గ్రానైట్తో 3 ఫీట్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. రైలింగ్ కూడా స్టీల్ తీసుకున్నారు. జిందాల్ స్టీల్ అంట ఓనర్స్ చెప్పినారు. ప్లస్ పైకి వెళ్తుంటే ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటే ఒకటి గ్లాస్ విండో కూడా ఇచ్చినారు. చాలా బాగుందండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ బాల్కనీ ఒకటి ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, బాల్కనీ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే టఫ్ అండ్ గ్లాస్ పెట్టి దానికి స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చినారు. ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ ముందు ఏంటంటే ఇది మనకు 30 ఫీట్ రోడ్. చూస్తున్నా 30 ఫీట్ రోడ్ అండి. ఇది మెయిన్ సింహద్వారం అండి. సింహద్వారం అయితే టేక్తో అయితే తీసుకున్నారంటే ఇండియన్ టేక్ అంట. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మాకు సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్. పైన ఫాల్ సీలింగ్ చూడండి, UPVCతో ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి ఎంటర్గానే ఎల్ షేప్లో అయితే హాల్ ఉందండి. కింద మొత్తం టైల్స్ పెట్టినారు. మంచిగా UPVC విండో, 4x4 విండో. దీనికి కూడా మంచిగా గ్రానైట్స్తో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు. మెష్ డోర్స్ కూడా ఉన్నాయండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా పెట్టినారండి. లైట్స్తోని మంచి చాలా నీట్గా ఉంది. అఫీషియల్గా ఉంది ప్రాపర్టీ. ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి మనకు అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. లెఫ్ట్ సైడ్ మనం ఇది డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చండి. డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక విండో అయితే ఇచ్చినారు. చాలా బాగా తీసుకున్నారు. ప్లస్ ఈ డైనింగ్ పక్కకి ఒకటి మనకు చిన్న ఏరియా కూడా ఇచ్చింది. అంటే దీన్ని మనం వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వాష్ ఏరియా యూజ్ చేసుకో. మనకి ఏంటంటే అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డు ప్లస్ ఇక్కడ ట్యాప్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. డైనింగ్ పక్కకి మనకు కిచెన్ ఇచ్చినారు. ఒకసారి కిచెన్ లోపలికి వెళ్ళి చూద్దాము. కిచెన్ అయితే చూస్తున్నాం కదా, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి ఇక్కడ కూడా చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ మంచి సింక్ అయితే తీసుకున్నారండి. సింక్ కూడా మంచిది తీసుకున్నారు. ప్లస్ దీని పక్కకి
మనకు ఒక పూజ గది తీసుకున్నారు చూడండి, ఒక పూజా గది కూడా తీసుకున్నారండి. పూజా గది కూడా చాలా బాగుంది, మొత్తం టైల్స్ అండి, కింద నుంచి పై టైల్స్ పెట్టినారు. ఒక 2-3 కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, ఆ విధంగా అయితే పెట్టడం జరిగింది. మనకు హాల్ తర్వాత స్ట్రేట్గా వస్తే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చిన తర్వాత దీంట్లో కూడా 2 విండోస్ అయితే తీసుకున్నారు, మంచి 2 విండోస్ తీసుకున్నారు, యూపీవీసీ విండోస్. ప్లస్ మనకు షెల్ఫ్స్ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ విండో ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒకటి బాత్రూమ్ అయితే ఇచ్చినారు, చూస్తున్నాం కదా, చాలా పెద్ద బాత్రూమ్ అండి. దీంట్లో కూడా ఫుల్ టైల్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు, బ్లాక్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది ప్రాపర్టీ. ఒకసారి మీరు అంటే వచ్చి చూడండి, మనం ఫోన్లో అంటే వీడియోలో చూస్తే కొంచెం తక్కువ కనిపిస్తుంటుంది, కాకపోతే రెడీ వచ్చి చూస్తే బాగుంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు చూడండి, మంచిగా ఉందండి. కింద మొత్తం టైల్స్, దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్, మంచి ఫాల్స్ నీట్గా ఉందండి. ఫాల్స్ ఎక్కడ ఎబ్బెట్టుగా లేకుండా మంచి వైట్ కలర్తో తీసుకున్నారు. షెల్ఫ్స్ కానీ ఈవెన్ డోర్స్ కూడా చూస్తున్నాం కదా, డోర్స్ కూడా చాలా అఫీషియల్గా చాలా నీట్గా ఉన్నాయి. వీటి కీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ వీళ్ళు స్విచ్ బోర్డ్స్ కూడా యాంకర్ స్విచ్ బోర్డ్స్ అయితే వాడినారు. లైట్స్ వచ్చేసి పానాసోనిక్ వాడినారంట చెప్తున్నారు. అన్ని క్వాలిటీ యూజ్ చేసాం, మంచి క్వాలిటీ యూజ్ చేసామని చెప్తున్నారు. ప్రాపర్టీ మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. దీని డైమెన్షన్స్ 27x50 అన్నమాట. ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. చూస్తుంటే ఇవన్నీ చూస్తున్నాం కదా, మెయిన్ డోర్ చూస్తున్నాం కదా, మెయిన్ డోర్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారంట. చాలా బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్ అండి, దీంట్లో మనకు బోర్ ఉంది, చాలా బాగుందండి. ఇది తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి. 150 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్ 27x50, ఈస్ట్ ఫేసింగ్, బిల్డింగ్ 30 ఫీట్ రోడ్డు, మనకు బోర్ ఉంది. ప్లస్ ఏంటంటే మున్సిపల్ కింద అండి, ఇది 100% వాస్తు. దీనికి ఏంటంటే లోన్ కూడా 80% లోన్ కూడా వస్తుందంట. దీన్ని యూజ్ చేసే మెటీరియల్ కూడా అన్ని క్వాలిటీవి యూజ్ చేసామని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. 1,35 lakhs అయితే చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్, ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, నెగోషియబుల్ అని చెప్తున్నారు. మనం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు రెంట్స్ కూడా ఈజీగా 7,000 to 8,000 వస్తాయని చెప్పినారు. పైన వచ్చేసి ఓనర్స్ ఉండొచ్చు. ఒకసారి బిల్డింగ్ మీద మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. ప్రాపర్టీ వచ్చేసి బ్రాహ్మణపల్లిలో ఉందండి. ఇది వచ్చేసి తుర్కెంజాల్ మున్సిపాలిటీ కింద వస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇవి కూడా స్టెప్స్ తీసుకుంటే 3.5 feet స్టెప్స్, చాలా స్పేషియస్ అయితే తీసుకోవడం జరిగింది. మంచిగా ఉందండి ప్రాపర్టీ. వీళ్ళ 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. 2 ప్రాపర్టీస్ వెళ్ళిపోయినాయి. ఇది ఒకటే ప్రాపర్టీ ఇప్పుడు ప్రజెంట్ మిగిలి ఉంది. సో ఈ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే సేల్కి పెట్టినారు. మనం పైకి వచ్చామంటే టెర్రస్ మీద చూస్తున్నాం కదా, మంచిగా నీట్గా ఉందండి, విశాలంగా. టెర్రస్ కూడా మొత్తం మనకి ఏంటంటే కింద ఫ్లోరింగ్ చేపించిండ్రు, మనకు ప్రాబ్లంలో ఫ్లోరింగ్ చేపించిండ్రు. ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కోసం ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. వాళ్ళే ట్యాంక్ కూడా అన్ని పెట్టించేసేస్తారంట. మనకు మున్సిపల్ వాటర్ 2 పెట్టడానికి అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చుట్టూ ఒకసారి చూడండి, కాలనీస్ చుట్టూ కాలనీ అండి, మంచి కాలనీ. ఇది ఏంటంటే రెడీ టు వాక్ వే ప్రాపర్టీ అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకో, ఓనర్ అండి, మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరు, ఇలాంటి మీడియేటర్స్ లేరు. అందుకని మీరు డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 55,000 అయితే నడుస్తుందండి. 55,000 నడుస్తుందంట. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఏరియాకు బస్ ఫెసిలిటీ కూడా ఉందట అండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్సు కూడా ఉంటుందంట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఓనర్ని కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అవుతే మీకు ప్రాపర్టీ 1,35 lakhs అయితే చెప్తున్నారు. అది నెగోషియబుల్ అండి, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఇంత మంచి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. కింద మనకి ఈజీగా 6,000 to 7,000 రెంట్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉండొచ్చు. లేకపోతే ఎవరికైనా రెంట్కి ఇచ్చినా కానీ 12,000 to 15,000 రెంట్ కూడా ఫస్ట్ ఫ్లోర్ వస్తుందంట. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఇది మున్సిపాలిటీ అయితే తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. చాలా మంచి ప్రాపర్టీ. దీనికి యూజ్ చేసిన మెటీరియల్ కూడా ఓనర్ మనకి ఏం చెప్పినారంటే వుడ్ వచ్చేసి ఇండియన్ టేక్ యూజ్ చేసినారంట. ప్లస్ మనకు లైట్స్ వచ్చేసి పానాసోనిక్ అని చెప్పినారు. ప్లస్ బిర్లా వైట్ పుట్టి యూజ్ చేసినారంట. ప్లస్ జిందాల్ స్టీల్ యూజ్ చేసినామని చెప్పినారు. సో ప్రాపర్టీ అన్ని క్వాలిటీ ఐటమ్తో అయితే కట్టడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేదండి. 1,35 lakhs చెప్తున్నారు. 80% లోన్ కూడా వస్తుందంట అండి. ప్లస్ 100% వాస్తు చూపించే ఈ ప్రాపర్టీ అయితే కట్టడం జరిగింది. ఈ చుట్టూ ఏరియాలో కూడా మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు వెల్ సెట్ అంటే కొత్త కన్స్ట్రక్షన్స్ అండి, అందు ఓల్డ్ అట్లా ఏం లేవు, అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్.
సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినైతే ఓనర్ని కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మనము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.